ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సీతా మల్లేష్ లెర్నింగ్ హోమ్కి స్వాగతం. మనం ఈరోజు ఉగాది అంటే ఏమిటి, ఉగాది నుండి కాలం కలిసి రావాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. ముందుగా ఉగాది అంటే ఏమిటి? బ్రహ్మదేవుడు సృష్టిని చైత్ర పాడ్యమి రోజు సూర్యోదయం అప్పుడు చేశారు అని బ్రహ్మపురాణంలో ఉంది. అప్పుడు సృష్టి చేసి దేవతా శక్తులందరికీ వాళ్ళ పనులు అప్పజెప్పారు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అందుకే ఉగాదికి కల్పాది అంటారు. ఉగాది పండుగ రోజు మనం తప్పనిసరిగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా ఈ 6 పనులు చేయడం వలన మనకు కాలం కలిసి వస్తుంది అని చెప్తారు. అందులో మొదటిది తైలాభ్యంగనం. తైలాభ్యంగనం అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించి స్నానం చేయడం. అది కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. చేసి నూతన వస్త్రాలు ధరించాలి. రెండవది స్తోత్రాలు కీర్తనలతో రోజును ఆరంభించడం. కీర్తన అంటే ఉగాది రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని అందరికీ డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఉగాది రోజున కాలపురుషుణ్ణి పూజించాలి. కాలపురుషుడు అంటే ఏంటంటే మన సనాతన ధర్మంలో దైవారాధన అని అర్థం. అంటే మనం రోజు చేసే పూజలో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శుభకృత్నామ సంవత్సరే అని చెప్తాం కదా, అది అంతా కూడా కాలపురుషుణ్ణి పూజించడం అన్నమాట. ఇంతకీ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అంటే మొట్టమొదట వినాయకుడిని ప్రార్థించి తర్వాత విష్ణుమూర్తిని ప్రార్థించాలి. విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తారు. విష్ణు సహస్రనామం రాదు అన్నవాళ్ళు వీడియో అయినా పెట్టుకొని వినండి. ఇక మూడవది ఏంటంటే వేప పువ్వు తినడం. అంటే ఉగాది పచ్చడి షడ్రుచులతో కలిపి తినడం అన్నమాట. షడ్రుచులు అంటే తీపి, చేదు, కారం, వగరు, ఉప్పు, పులుపు ఇవన్నీ కలిపి తినడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. ఇక నాలుగవది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అంటే మనం చదువుకోవడం కంటే కూడా గురువులు, ఉపాసనాపరులు వాళ్ళు చెబుతోంది వినడం అన్నమాట. అలా వినడం వల్ల మన జాతకంలో ఏవైనా చెడు జరగాల్సి ఉన్నా కూడా ఈ గురువులు చెప్పేది వినడం వల్ల అవి కొంతవరకు తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది అని చెప్తారు. ఇక ఐదవది చలివేంద్రాలను ఏర్పాటు చేయడం. మనం ఒకవేళ చలివేంద్రాలను ఏర్పాటు చేయలేకపోతే అవి ఏర్పాటు చేసిన వాళ్లకు ధనరూపేణ మనకు తోచినంత ఇవ్వచ్చు. అదే కాకుండా మన చుట్టూ ఉన్న పశుపక్షాదులకు నీటిని అందించడం. వేసవిలో నీటి తాపానికి చాలా పక్షులు, పిట్టలు అలమటించిపోతాయి కదా, వాటికి మన బాల్కనీలోనో డాబా పైన ఏదైనా ఒక గిన్నెలో రోజు నీళ్లు పోసి ఉంచడం. ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ముందుగా మంచినీళ్లు అందించడం. ఇవన్నీ కూడా చాలా మంచిది. ఒకరోజు అన్నం తినకపోయినా ఉండగలం కానీ మంచినీరు తాగకుండా ఉండలేం కదా. అందుకే జలదానం అనేది చాలా గొప్పది. పశువులు, పక్షులు కూడా నీటి తాపానికి ఎక్కడ నీరు దొరుకుతుందా అని అవన్నీ చూస్తూ ఉంటాయి. అందుకని మనం ఇంటిపైన కానీ డాబా పైన కానీ ఎక్కడైనా నీళ్లకు సంబంధించి ఏదైనా గిన్నెలో పెట్టి వాటర్ పెట్టి ఉంచితే అవి తాగి వెళ్ళిపోతాయి. ఇక ఆరవది వసంత నవరాత్రులు చేయడం. ఈ వసంత నవరాత్రులు ఉగాది నుండే ఆరంభమవుతాయి. ఒకవేళ ఈ నవరాత్రులన్నీ చేయలేని పక్షంలో ఉగాది రోజు లలితా సహస్రనామాన్ని చదువుకోవడం చాలా మంచిది. అందరం కూడా ఉగాది రోజు నుండి ఇవన్నీ పాటించి మనకున్న దోషాలను పోగొట్టుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుదాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.